1947లో స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ ఒక పేద వ్యవసాయ ఆధారిత దేశం. పారిశ్రామిక మౌలిక వస్తువులు తక్కువగా ఉండగా విదేశీ మారక నిల్వలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ గత 8 దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగింది. 2026 నాటికి భారత నామమాత్ర జీడిపి సుమారు $4.15 ట్రిలియన్ చేరిందని IMF అంచనాలు కూడా చెప్తున్నాయి. మరి ఈ ప్రయాణంలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం కీలకమైన పునాది దశ. భారీ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు, డ్యాంలు, IITలు, శాస్త్రీయ సంస్థలు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. తర్వాతి దశల్లో హరిత విప్లవం భారత్ను ఆహార కొరత నుంచి బయటపడడంలో కీలక పాత్ర పోషించింది. ఇక 1960 నుంచి 70 దశకాల్లో వ్యవసాయ ఉత్పాదక పెరగటం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమిచ్చింది. అయితే 1991 ఆర్థిక సంక్షోభం భారత చరిత్రలో మరొక కీలక మలుపుగా చెప్పొచ్చు. విదేశీ మారక నిల్వలు తీవ్రంగా తగ్గిన సమయంలో పివి నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల్ని కూడా అప్పుడే ప్రారంభించారు. ఈ సంస్కరణలే భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లకు మరింత అనుసంధానించాయి. ఇక 1991లో భారత్ జీడిపి సుమారు $270 బిలియన్ స్థాయిలో ఉండగా 2014 నాటికి అది $2 ట్రిలియన్ చేరింది. 2014 తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ పన్ను సంస్కరణలు, బ్యాంకింగ్ మరియు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. GST, మేక్ ఇన్ ఇండియా, జనధన్, ఆధార్, UPI, డిజిటల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు దోహదపడ్డాయి. మరి ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014 నుంచి 2024 మధ్య ఇంటర్నెట్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. UPI కూడా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. మరి జీడిపి పరంగా కూడా మార్పు స్పష్టంగా చూడొచ్చు. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం భారత ప్రస్తుత ధరల జీడిపి 2014లో $2.3 ట్రిలియన్ ఉండగా అది 2025లో సుమారు $3.69 ట్రిలియన్ చేరింది. ఇక 2026కి IMF ఆధారిత అంచనా సుమారు $4.15 ట్రిలియన్. అంటే కేవలం ఒక్క ప్రభుత్వం వల్లే ఈ ప్రయాణం జరిగిందని చెప్పటం కంటే అనేక దశాబ్దాలుగా కొనసాగిన విధానాలు, సంస్కరణలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, సాంకేతిక అభివృద్ధి కలిపి ఈ స్థాయికి తీసుకొచ్చాయని మాత్రం చెప్పాలి. అయితే భారత్ ముందైతే ఇంకా పెద్ద సవాళ్లే ఉన్నాయి. తలసరి ఆదాయం, ఉపాధి, పేదరికం, అసమానతలు, విద్య, ఆరోగ్యం, తయారీ రంగంలో మరింత పురోగతి అవసరం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే వేగవంతమైన జీడిపితో పాటు మానవ వనరుల అభివృద్ధి కూడా భారత్కు కీలకం. అందుకే భారత్ కథ ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వ కథ కాదు. నెహ్రూ వేసిన పారిశ్రామిక పునాదుల నుంచి 1991 సంస్కరణలు, ఆ తర్వాతి టెక్నాలజీ విప్లవం వరకు చెప్పాలి. ప్రతి దశ కూడా తన వంతు పాత్ర పోషించింది. ఇదే భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అసలు ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.